హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇది మన ఛానల్లో 65 వీడియో అనమాట. సో గ్రేస్ పీరియడ్ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు నార్మల్గా మనం ఏదైనా బస్ ఎక్కుతాం కదా, బస్ ఎక్కినప్పుడు మన వాళ్ళు ఇంకా రాలేదు, డ్రైవర్ గారు ఒక 2 నిమిషాలు ఆపండి మా వాళ్ళు వస్తారని చెప్తాం కదా. సో ఆయన మన రిక్వెస్ట్ తోటి ఒక 2 మినిట్స్ కానీ ఒక 3 మినిట్స్ కానీ బస్ ఆపుతారు మన వాళ్ళు వచ్చేంత వరకు కూడా. సో అంటే అక్కడ ఆయన మనకి ఇచ్చిన టైం కాకుండా ఎక్స్ట్రా మనం టైం అడిగాం, అంటే ఒక 2-3 నిమిషాలు ఎక్స్ట్రా టైం అడిగాం. సో దాన్ని ఏమంటారంటే గ్రేస్ పీరియడ్ అంటారు అన్నమాట. మీకు ఇది రియల్ స్టోరీలో చెప్తాను చూడండి. నా ప్రీమియం జనవరి 1న 1000 రూపాయలు కట్టాలి నేను. నా దగ్గర అమౌంట్ ఇవ్వనమాట. ఆ టైంకి అమౌంట్లో ఉంచుకోలేదు, అకౌంట్లో అమౌంట్ ఇంకా కట్ అవ్వలేదు అనమాట. ఇంకా అమౌంట్ లేనప్పుడు ఎలా కట్ అవుతుందండి? కట్ అవ్వదు కదా. సో అప్పుడు ఏమవుతుందంటే నా ఈఎంఐ అనేది ఫెయిల్ అవుతుంది. సో నా ప్రీమియం అనేది ఇంకా నేను కట్టలేదు కాబట్టి ఆటోపే అనేది ఫెయిల్ అవుతుంది, డెబిట్ అవ్వదు అమౌంట్. సో మరి ఎట్లా అండి అంటే ఇక్కడి నుంచి ఎవరైతే మనకి చూడండి, సో ఇంకా నేను నా దగ్గర అమౌంట్ ఒక 10 రోజుల దాకా అడ్జస్ట్ అవ్వలేదండి. దాని తర్వాత ఎప్పుడు అడ్జస్ట్ అయినాయి. అప్పుడేమవుతుందంటే మనకి జనవరి 15th, సో ఇక్కడి నుంచి జనవరి 1st నుంచి జనవరి 15th వరకు అనమాట. ఈ 15 రోజులు మనకి టైం ఇస్తారనమాట. అంటే ఈ టైంలో కూడా మన పాలసీ యాక్టివ్ ఉంటుందన్నమాట. మనకి పాలసీ ఇన్ఫోర్స్ అంటారు. నేను మీకు అది తర్వాత వీడియోలో చెప్తాను. సో ఇంకా మనకి పూర్తిగా కూడా పాలసీ ఇన్ఫోర్స్లో ఉంటుంది కదా. ఇక్కడ కూడా మనకి జనవరి 1st నుంచి జనవరి 15th తారీఖు దాకా ఇంకా ఎక్స్ట్రా టైం ఇస్తారు కంపెనీ వాళ్ళు, కట్టుకోండి మీరు అడ్జస్ట్ చేసుకోండి అని, అంతే. సో ఇక్కడ ఏమంటుందంటే మంత్లీ వెళ్తే మనకి 15 days టైం ఇస్తారు. ఒకవేళ లేదు మనం క్వార్టర్లీ వెళ్ళాం, హాఫ్ ఇయర్లీ వెళ్ళాం, లేదు ఇయర్లీ వెళ్ళామంటే 30 days టైం ఇస్తారు. సో ఇలా ఉంటుందన్నమాట. సో మంత్లీ వెళ్తే 15 days ఇస్తారు. ఇక్కడ ఈ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ వెళ్తే 30 days టైం ఇస్తారు. అంటే మన ఈఎంఐ కట్టాల్సిన డేట్ వచ్చినప్పుడు మనం కట్టలేకపోతే ఎక్స్ట్రా టైం ఇస్తారు. మనకు ఇంతకుముందు చెప్పినట్టు స్టోరీలో బస్ డ్రైవర్ గారు 2-3 నిమిషాలు టైం ఎక్స్ట్రా ఇచ్చారు కదా, కంపెనీ వాళ్ళు కూడా అలా ఎక్స్ట్రా ఇస్తారనమాట టైం, అంతే. గ్రేస్ పీరియడ్ అంటే ఇంతే అనమాట. సో దీని తర్వాత మీకు పాలసీ ఇన్ఫోర్స్ అంటే ఏంటి అనేది మీకు చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైం.